అల్-ఖైదా మన దేశంలో తీవ్రవాద సంస్థ. కానీ బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిముల కోసం పోరాడేటటువంటి ఒక రాజకీయ పార్టీగా దాన్ని భావిస్తారు. లేదంటే అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థగానో భావిస్తారు. అల్-ఖైదా వాళ్ళు అక్కడ బహిరంగంగా మీటింగులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు హసీనా దిగిపోయాక వచ్చినటువంటి ప్రభుత్వాలు తీవ్రవాదులకి ఎన్‌జీఓల ఐడెంటిటీ ఇచ్చినియి. లేకపోతే గనక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ కిందన చూపెడుతున్నాయి. వాళ్ళు బహిరంగ వేదికలు నిర్వహించుకోవడానికి అవసరమైతే రాజకీయపరమైన స్టేజీల కింద కూడా పరిగణిస్తున్నది. పర్యవసానం అల్-ఖైదాకి సంబంధించినటువంటి బంగ్లాదేశీ లీడర్ ఎవరైతే అల్-ఖెద్రా లీడర్ హరూన్ ఇజార్ తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అల్-ఖైదాకి సంబంధించినటువంటి బంగ్లాదేశ్ హెడ్ ఇతను హరూన్ ఇజార్, మేము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులని అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న పాకిస్తాన్లో కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏకంగా అధ్యక్షుడు 4% హిందువులు భరిస్తున్నాం అన్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ప్రపంచవ్యాప్త హిందువుల టార్గెట్ అన్నది ఇస్లామిక్ కంట్రీస్లో, రాడికల్ ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్కువగా పెరిగిపోతుంది.